నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. కామారెడ్డి పట్టణం రాజీవ్ నగర్ 2 అంగన్వాడీ కేంద్రం పరిస్థితి ఏంటో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అంగన్వాడీ చుట్టూ మురికి నీళ్లు, పెరిగిన పొదలు, విచ్చలవిడిగా చెత్త ఉండటం పిల్లలు చదువుకునే ప్రదేశం కాకుండా ప్రమాద ప్రాంతంలో మారింది. ఈ సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు 1 టీవీ రిపోర్టర్లకు తెలియపరచగా అక్కడి పరిస్థితి నిజంగానే దారుణంగా ఉందని మా టీం ప్రత్యక్షంగా చూసింది. అంగన్వాడీ టీచర్ను ఈ విషయంపై ప్రశ్నించగా ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఎలాంటి స్పందన లేదు. స్కూల్లో 50 మందికి పైగా విద్యార్థులున్నారు. ఆడుకునే సమయంలో పాములు, దోమలు, పురుగులు వస్తాయి. చిన్నారులు ఎన్నో వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రహరీ గోడ లేకపోవడం పెద్ద సమస్య. స్కూల్ ప్రాంగణం పక్కనే పెద్ద నీటి గుంట నిండిపోయింది. వంట రూమ్, స్టోరేజ్ రూమ్ ఇరుగ్గా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలకు భోజనం అందించే షెడ్ కూడా లేదు. కనీసం రేకుల షెడ్, ప్రహరీ గోడ పక్కనే ఉన్న మురికి గుంట మూసివేత అవసరం ఉంది అని టీచర్ కోరారు. ఇంత దారుణ పరిస్థితుల్లోనూ పిల్లలకు మంచి భోజనం అందిస్తున్నట్లు టీచర్ తెలిపారు. చాలా ఇబ్బంది. అంగన్వాడీ కేంద్రం అంటేనే చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఉంటారండి. దీనివల్ల మాకు దోమలు బాగా రావడం జరుగుతుందండి. ఈ నీళ్లతోటి ఇవి మళ్ళీ మంచి నీళ్లు కూడా కావు, మోరీ నీళ్లు మొత్తం ఇక్కడంతా స్టోరేజ్ అవుతున్నాయి. ఈ మోరీ నీళ్లు ఉండేదంతా బిలో 5 ఇయర్స్ పిల్లలు ప్లస్ గర్భిణీ బాలింతలు భోజనానికి వస్తారండి. చాలా ఇబ్బంది అవుతుందండి మాకు దీంతో. ఇది ఎక్కడ వెంచర్ అమ్మా? అది వెంచర్ అండి. దయచేసి మాకు ఒకటే విన్నపం ఏంటంటే మాకు ప్రహరీ కావాలండి. రిక్వెస్ట్, ప్రహరీ ఇస్తే మాకు కొంచెం మొన్న బ్యాక్ వెళ్ళొద్దని. ఈ టాయిలెట్స్ మాకు రీసెంట్గా కట్టించారండి ఫ్రంట్లో. ఇప్పుడు టాయిలెట్స్కి పిల్లలకి ఇబ్బంది లేదండి, చాలా బాగుంది. ఇప్పుడు మేము వెనక్కి వెళ్ళడం లేదు. కాకపోతే పిల్లల్ని బయటకు తీసుకురావాలంటే పాములు అవిటితోటి ఇబ్బందిగా భయం అవుతుందండి. మెయిన్ ఈ కుంట ఒకటి పోవాలి, మాకు ప్రహరీ కావాలండి. చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి వచ్చేసి మండల కేంద్రమైన దొనకొండ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని ప్రజల నుంచి వినతులు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, మన కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం. స్వయంగా ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో దర్శి నియోజకవర్గంలో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తతో ప్రజల సమస్యలను తక్షణం పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న చిన్న సమస్యల కోసం వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని, కూటమి ప్రజాప్రభుత్వంలో ప్రజల అవసరాలు తీర్చే విధంగా అందరూ జవాబుదారీతనంతో పనిచేయాలని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ రమాదేవి, ఎంపీడీఓ వసంతరావు, పంచాయతీ, విద్యుత్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ వివిధ శాఖల అధికారులు, మండల పార్టీ అధ్యక్షులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో అనారోగ్యంతో తిరుమల మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన సిగడం ఆదినారాయణ అవయవాలను దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. తిరుమల మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ కె తిరుమల ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, పుట్టేడు దుఃఖంలోనూ వారు తీసుకున్న ఈ నిర్ణయం గొప్ప అని పలువురికి పునర్జన్మ ప్రసాదించినట్లయిందన్నారు. మృతుడి ఆర్గాన్స్ ను గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అంబులెన్స్ ద్వారా తరలించారు. వైద్యులు, కళాశాల విద్యార్థులు అమర్ రహే అంటూ ఆదినారాయణకు నివాళులర్పించారు. దాని కూడా ప్రాసెస్ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ప్రక్రియ కూడా ఉంటుంది. జగదీశ్వరు, కార్డియాక్ అలాగే గవర్నమెంట్ కూడా పండిస్తారు. ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ కన్సల్ట్ తీసుకొని తీసుకుని ఆ ప్రక్రియ స్టార్ట్. అదేవిధంగా ఏ ఆర్గాన్ అనేది రిట్రీట్ చేసినప్పుడు వాళ్ళ లిస్టులో మన డిఎంఈ ఆఫీస్ లో జీవన్ దానం ఎవరైనా సరే ఏ కిడ్నీ సర్టిఫై చేసి ఇతనికి ఆర్గానం చేయాలని ఇస్తారు. ఆ సర్టిఫికేట్స్ అక్కడ తీసుకోవాలి. ఆ ఆర్డర్లో గ్రూప్ ప్రకారం. అదే కాకుండా ఈ పేషెంట్ ప్లస్ ఎవరైతే డొనేట్ చేస్తారో అలాగే తీసుకునే కూడా మ్యాచ్ అవ్వాలి. కాంప్లికేటెడ్ lot of
కానీ అంటే మనం పేషెంట్ వాళ్ళ మానవతా దృష్టిలో ఒక నలుగురికి సాయం వచ్చి గవర్నమెంట్ చేసుకోవాలి. అదేవిధంగా మీ ద్వారా ఏంటంటే మరికొన్ని డొనేట్ చేశారు. విజయనగరం పట్టణంలో స్థానిక సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో సౌత్ ఇండియన్ బాప్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఈ నెల 25న నిర్వహిస్తారని సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సెక్రటరీ ఆర్ఎస్ జాన్ తెలిపారు. ఈ సందర్భంగా సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ సౌత్ ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచేరి మరియు గోవా ఈ రాష్ట్రాల్లో ఉన్న అన్ని బాప్టిస్టు సంఘాలతో కలిసి ఒక ప్రత్యేకమైన సెమీ క్రిస్మస్ 25వ తేదీన ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. సౌత్ ఇండియాలో ఉన్న చాలా మంది బాప్టిస్ట్ నాయకులు ఒక ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. సౌత్ ఇండియాలో ఉన్న క్రైస్తవుల పరిస్థితులు, వారి విధానాలు, క్రైస్తవులు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలు, రాజ్యాంగపరంగా ఎలా ఎదుర్కోవాలనేది ప్రాముఖ్యమైన విషయాలు చర్చించబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల, తమిళనాడు, పాండిచేరి నుండి డెలిగేట్స్ కూడా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ వై ప్రభాకర్, టి ఆనందరావు, జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లోకల్ బ్యాప్టిస్ట్ వరల్డ్ ఎలియన్స్ ప్రెసిడెంట్ గారైన పాల్ సీజా గారు అమెరికా నుంచి మరి విజయనగరం వచ్చి మా యొక్క చర్చి రెనోవేషన్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ అసోసియేషన్ లేకపోతే సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ అన్నది ప్రారంభించడం జరిగింది. అది ఈ రోజుకి 9 సంవత్సరాలు ముగించుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సౌత్ ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచేరి అండ్ గోవా ఈ రాష్ట్రాల్లో ఉన్న అన్ని బ్యాప్టిస్ట్ సంఘాలతో కలిపి ఒక ప్రత్యేకమైన సెమీ క్రిస్మస్ నవంబర్ నెల 25వ తేదీ వస్తున్న మంగళవారం సాయంకాలం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజు ఉదయం మరి సౌత్ ఇండియాలో ఉన్న చాలా మంది బ్యాప్టిస్ట్ నాయకులు ఒక ప్రత్యేకమైన పేదవారికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగంగా జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం నోకపల్లి అర్బన్ కాలనీలో 4520 ఇండ్లను నిర్మించారు. 2023 సాధారణ ఎన్నికలకు ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ జరిగింది. దాదాపు 20 నెలలైనా ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి సదుపాయాలు లేవని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూ అడవి ఉండడం వలన పాములు ఎక్కువగా తిరుగుతున్నాయని, రాత్రి వేళ గంజాయి, మద్యం సేవిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దొంగల బెడద ఎక్కువగా ఉంది కనుక పోలీస్ చెక్పోస్ట్ లేదా 2 పోలీసులను గస్తీగా నియమించాలని, అంతేకాక మురుగునీరు పారేందుకు మురికి కాలువలను తక్షణమే నిర్మించాలి. ముఖ్యంగా ఇక్కడ నీటి కొరత ఇక్కడ నివసిస్తున్న వారిని ఎక్కువగా వేధిస్తుంది. కొండపై నుండి నీరు సరిగ్గా రావటం లేదని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు కేవలం ఇంటికి ఒక డ్రమ్ మాత్రమే ఇవ్వటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2 రోజులకు ఒకసారి స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక చిన్న బస్తీ దవాఖానా కూడా లేకపోవడం వల్ల జ్వరం వచ్చినా జగిత్యాలకు రావాల్సి వస్తుంది. రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడం, చిన్నారులను స్కూలుకి పంపించడానికి, ఉద్యోగ ఉపాధి నిమిత్తం జగిత్యాలకు రావాల్సిన పరిస్థితి. ఒక బస్సు కేటాయించాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాదుడే లేడు. ఆటో ఖర్చులే తడిసి మోపిడవుతున్నాయి. ఈ ఖర్చులన్నీ కలిపితే జగిత్యాలలో ఉండే అద్దె ఇంటికన్నా ఎక్కువగా అవుతున్నాయి. మరి జగిత్యాలలోని అద్దె ఇండ్లు ఉందామనుకుంటే ఈ ఇంటిని వేరే వారికి ఇస్తామని అంటున్నారని, తాళాలు వేసుకుని వెళ్తే తాళాలు పగలగొడుతున్నారని వాపోయారు. 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గౌరవ మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి గారు ఆ రోజు భూమి లేకున్న భూమిని కొనుగోలు చేసి అర్హులుగా గుర్తించి మాకు నాలాంటి వారికి ఎంతోమంది నిరుపేద యువక జగిత్యాల వాసులకు ఒక ఇండ్లు కేటాయించడం జరిగింది. ఇంద్రమ్మ ఇండ్లని చిట్టీలు వేసి లాటరీలు వేసి మాకు ఇవ్వడం. B41 నాకు ల్యాండ్ వచ్చింది. నేను కాంట్రాక్ట్కి ఇచ్చిన కట్టుకొని కాంట్రాక్ట్ కేసీఆర్ కొంచెం లోపల నాశనం అయిపోయింది. అది మళ్ళీ తెలంగాణ వచ్చాక మేము ఇస్తామని చెప్పని మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకొని కట్టిస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి తీసుకొని వేరే వాళ్ళ కట్టియడం ఏంది. మా దగ్గర మాకు వచ్చిన కేటాయించిన భూమిని వేరే వాళ్ళ కేటాయించి ఇప్పటిదాకా మాకు ఇల్లు ఇవ్వకుండా, అర్హులకు ఇల్లు ఇవ్వకుండా ఈ 15 సంవత్సరాలుగా ఎలక్షన్ల ముందు ఇవ్వడం, ఎలక్షన్ అయితే మనం ఇది చేసడం, ఇప్పటిదాకా ఇది నడుచు ప్రక్రియ. ఇప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ వాళ్ళకు కూడా అవసరం లేవు, నీళ్ళు లేవు, కనసక లేదు, ఎవరైనా ఇది లేదు. ఎప్పటిదాకా ఈ డబుల్ బెడ్రూమ్ రాజకీయాలు చేస్తారు? ఎప్పటిదాకా ఈ పేదవాడిని రోడ్ల మీద చూపుతారు? అధికార యంత్రాంగము రాజకీయ నాయకులు చెప్తే పని చేస్తారా, లేకపోతే మీ రాజకీయ నాయకులు మీకు జీతం ఇస్తున్నారా, లేకపోతే
ప్రభుత్వం నుంచి అవుతుంది. మీకు ప్రజల సొమ్ముతో మీకు జీతాలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ గారు దీన్ని గుర్తించి ఎవరో ఎమ్మెల్యే చెప్తేనో ఎవరో ఎంపీ చెప్తేనో ఎవరో చెప్తే కాదు కాకుండా మీ ఉన్న అధికారం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఐఏపీఎస్ ఆఫీసర్గా మీకు అధికారం ఉంది. సర్వే చేయించి ఎక్కడైతే ఉందో సర్వే చేయించి సర్వే ఉందా లేదని చెప్పని మీ అధికారులతో సర్వే చేయించి లేని వాళ్ళకు జిల్లా కలెక్టర్ ఆమోదించి వాళ్ళకు ఇంటి కట్టించాలి. ఇప్పటికీ కూడా ఇబ్బంది లేదంటే నాకు సొంతంగా లేదు సార్, నాకు ఇల్లు లేదు ఇప్పటి వరకు. నేను సామాజిక వేతనం 20 సంవత్సరాలుగా ప్రపంచంలో గుర్తింపు పొందిన ఛాన్స్ పచ్చగా ఇల్లు లేదు. ఇంకే మీరు ఎవరికి ఇస్తారు? పేదవాళ్ళు సార్, లేని వాళ్ళకి ఇవ్వండి సార్, ఉన్న వాళ్ళకి ఎంక్వైరీ చేయండి సార్. నేను మీకు ప్రూఫ్ ఇస్తాను ఎంత ఎవరికి ఇల్లు ఉన్నాయో లేవని. ఖమ్మం నగరంలో సాయివాణిని హత్య చేసిన భర్త భాస్కర్ ను కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం POW ఖమ్మం జిల్లా కార్యదర్శి జానకి డిమాండ్ చేశారు. ఖమ్మం నగరం నడి సెంటర్లో కొత్త మున్సిపాలిటీ దగ్గర పట్టపగలు అందరూ చూస్తుండగానే భార్య సాయివాణి గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసిన కూతురిపై కత్తితో దాడి చేసి చేతివేలి నరికివేశాడు. సమాజంలో మహిళలకు ఇంటా బయట భద్రత లేకుండా పోయిందని, నిత్యం ఇలాంటి సంఘటనలు, హత్యలు, మానభంగాలు, వేధింపులు, వరకట్నం, హత్యలు, యాసిడ్ దాడులు ఎన్నో జరుగుతున్నా చట్టాలలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని శిక్షలు పడకుండా దోషులు సమాజంలో దొరబాబుల్లా సమాజంలో గౌరవ మర్యాదలతో చలామణి అవుతున్నారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నరరూప రాక్షసుడు భాస్కర్ పై కఠిన శిక్షలు వేసి ప్రభుత్వం సాయివాణి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు జానకి, ప్రగతిశీల మహిళా సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శిని. నిన్న ఉదయం పూట నేరడ గ్రామానికి చెందిన చింతకాని మండలానికి చెందిన సాయి వాణిని భర్త భాస్కర్ అనే అతను ఆమె ఖమ్మంలో ఒక దగ్గర పని చేసుకుంటూ ఉంటుంటే కొంతకాలం నుంచి భార్యని బాగా తాగొచ్చి విపరీతంగా చిత్రహింసలు, మానసికంగా శారీరకంగా హింసలు పెడుతుంటే ఆమె తట్టుకోలేక భరాయించలేక ఉన్న స్థితిలో నిన్న ఫుల్గా మత్తు తాగేసి వచ్చి భార్యని ఉదయం 9 గంటల లోపు ఆమెని కత్తి తీసుకుని పోయి నరకబోతే కూతురు అడ్డం పోతే కూతురును కూడా ఆ కత్తితోటి విసిరేస్తే అమ్మాయి 3 వేళ్ళు ఇరిగి అక్కడికక్కడే తెగి పడిపోయినాయి. ఆ దాంట్లో అమ్మాయి ఏం చేయాలి అర్థం కాక ఆ బాధలు అమ్మాయి తప్పించుకొని బయటకు వచ్చింది. భార్యలోనే ఉంటే ఆమెని ఆ కత్తితో అతి దారుణంగా నరికి చంపుతా జనం చూస్తూ ఉంటే నరికి చంపుతా ఉన్నాను. జనం అడ్డం పోయిన కొంతమందిని వాళ్ళ మీదకి కత్తి చూపించి వాళ్ళందరినీ బెదిరించి ఒక క్రూర మృగంలాగా నిన్న పట్టపగులే మన ఖమ్మం నడి ఒడ్డులో అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరలో అక్కడ ఉద్యోగాలు చేసే అందరూ ప్రతి ఒక్కళ్ళున్న ఎవరు పోయినా వాళ్ళని రానియకుండా బెదిరిస్తూ వాళ్ళ మీదకి కత్తి విసిరేయాలని ప్రయత్నం చేస్తుంటే భయభ్రాంతులు చేసిండు. 1 గంట సేపు ఖమ్మం నడి ఒడ్డున సంచలనం సృష్టించిన భాస్కర్ని అతి కిరాతకంగా హత్య చేసిన భార్యని వాళ్ళ పిల్లలకి తగిన చర్యలు తీసుకోవాలని కఠినంగా కేసులు పెట్టి శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘం ఖమ్మం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పాలకులు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారని, జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని మావోయిస్టుల ఎడల కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని, మావోయిస్టు నేత హిడ్మాతో అనుచరుల ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకులు ఆవుడూరి మధు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర కోశాధికారి విప్లవ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, బీజేపీ ప్రభుత్వం వాటిని కాలరాస్తుందని ఆయన మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి కె వెంకటేశ్వర్లు అందిస్తారు. ఆపరేషన్ కగారు పేరుతో దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మార్చి దాదాపు 2026 వరకు ఈ దేశంలో మావోయిస్టు పార్టీని లేకుండా చేయడమే ధ్యేయంగా కొనసాగుతున్నటువంటి ఈ కూబింగ్ దీంట్లో దాదాపు ఇప్పటికి అనేక మంది మావోయిస్టులు దాదాపు లొంగిపోయారు. ఇప్పటికి అనేక మంది మరి హతమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో మారేడుమిల్లో జరిగినటువంటి హిడ్మా ఎన్కౌంటర్తో దాదాపుగా దేశంలో ఉన్నటువంటి విప్లవ అభిమానులు కావచ్చు లేదా గిరిజనులు మొత్తం కూడా ఒక్కసారిగా ఉలికిపెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక వైపున ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా తక్షణం ఈ కూబింగ్లు ఆపి ఎన్కౌంటర్లు ఆఫ్ చేసి తక్షణం గిరిజనులతో కానీ లేదా మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ క్రమంలోనే దాదాపుగా CPIML న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు మనం ఏమంటున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మోదీ గారు, ఏంటి ఈ అసలు గతంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 2026 మార్చి వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామనేటువంటి శబ్దం ఉంది, ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? 2026 మార్చి 30 కల్లా నక్సలిజాన్ లేకుండా చేస్తాను అని చెప్పి అమిత్ షా, మోడీ ప్రభుత్వాలు ప్రకటించాయి. అది సాధ్యం కాదు అనేటువంటి చెప్పి CPIML న్యూ డెమోక్రసీగా మేము స్పష్టపరుస్తున్నాం. ఎందుకనంటే దోపిడీ ఉన్నది,
ఆకలి సమస్య అనేటువంటిది ఉంది. దోపిడీ ఉన్నంతకాలం, ఆకలి ఉన్నంతకాలం, నిరుద్యోగ సమస్య ఉన్నంతకాలం ఖచ్చితంగా నక్సలిజం అనేది ఉంటుంది, ఉండి తీరుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పోరాడతాయి. అమిత్ షా, మోడీ, మీరు పైకి కొద్ది రోజులు కొంతకాలం తాత్కాలికంగా మావోయిస్టుల్ని అంతమొందించడం సాధ్యమైందో కానీ విప్లవోద్యమాల్ని, ప్రజా ఉద్యమాల్ని, వర్గ పోరాటాల్ని వెనక్కి కొట్టడం, అవి లేకుండా చేయటం అనేది నీ తరం కాదు, నీ అబ్బతరం కూడా కాదు అనేది స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం. ఇప్పటికీ దాదాపు మన జరిగిన మేరడిమిలో జరిగిన ఎన్కౌంటర్ ఇడ్మా గారు, ఇడ్మా నిజంగానే ఎన్కౌంటర్ అయిందా లేదా తను ఎట్లా పట్టుకుని ఏమైనా కాల్చారని భావిస్తారండి? ఈ ఎన్కౌంటర్ అనేది విడ్మాకి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో డిప్యూటీసీ మల్లు బట్టి విక్రమార్క పర్యటనను విజయవంతం చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ కోరారు. శనివారం నాడు వైరా నియోజకవర్గ కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కు డిప్యూటీసీ బట్టి విక్రమార్క శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బహిరంగ సభాస్థలి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. దీంతో పాటు నియోజకవర్గ కేంద్రంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే రామదాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రముఖ ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలిపారు. డిప్యూటీ సీఎం సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కళాశాలల నుంచి 10,000 మంది విద్యార్థులు, విద్యార్థినిలు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, పిసిసి ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, కట్ల రంగారావు, వెంకట నర్సిరెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఓకే. పిల్లలు అంత వస్తారు, పిల్లలకి మీ కాడ భోజనాలు పెట్టాలి. పిల్లలకి మీ కాడ, పెద్దల కాడ నీ లిమిట్ దాటి, నీ శక్తి దాటి ఖర్చు నాకు సైకిల్ కాడ దాటి నీకు ఖర్చు కాకుండా నీకు ఇబ్బంది అంటే పిల్లలు వాళ్ళ సపోర్ట్ కావాలి. చెప్పాలన్నా రేపు 10:30కి మీరు కూడా వచ్చేయండి ఇక్కడికి. 10:30. ములుగు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల్లో దొరికిన బంగారం కలకలం రేపింది. మంగపేట మండలానికి చెందిన కొందరు వ్యక్తులు ఇటీవల మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలోని ఇంట్లో తవ్వకాలు చేసి బంగారు నాణేలు వెలికితీసినట్లు ఒక వీడియో వైరల్ గా మారింది. తవ్వకంలో పాల్గొన్న వారితో పాటు వెళ్లిన వారికి వాటా ఇవ్వకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. విషయం పోలీసులకు తెలియడంతో ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మంగపేట ఎస్ఐ విచారణ చేపట్టగా మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇటీవల మహారాష్ట్రలోని సిరోంచకు వెళ్లిన మాట వాస్తవమేనన్నారు. అక్కడ ఒక ఇంట్లోని వారికి తరచూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో కోమటిపల్లి గ్రామానికి చెందిన వారిని పిలిపించారని, ఈ సందర్భంగా ఏవో పూజలు చేసి ఇంట్లో గొయ్యి తీయించినట్టు తెలిసిందన్నారు. అయితే అందులో గుప్త నిధులు లభించాయో లేదో స్పష్టంగా తెలియడం లేదని విచారణ చేస్తామని తెలిపారు. పూర్తి స్థాయిలో పోలీసుల విచారణ జరిగిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నుంచి ఒక విషయం నడుస్తుంది మన మంగపేట మండలంలో. ఈ ఒక 5 కోమటిపల్లి గ్రామానికి చెందిన ఒక 5 వ్యక్తులు ఈ సిరోంచా వెళ్ళి ఎవరు ఇంట్లో ఏదో కళలో వచ్చింది, దాన్ని తీయాలనే ఉద్దేశం, తోవి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇద్దరు కలిసిపోయి అక్కడ ఏదో తోవి ఒక పాట లాంటి కుండ లాంటి దాన్ని తీసుకొని వచ్చారనేది దాని మీద ఊర్లో పుకారు వస్తే మాకు ఒక 1 వీక్ బ్యాక్ వచ్చిన తర్వాత దాని మీద మనం పరిపూర్ణంగా ఎంక్వైరీ చేయడం జరిగిన తర్వాత దానికి సంబంధించి ఎంఆర్ఓ మన ఏటునగరం రొయ్యూరు సంబంధించిన ఫారెస్ట్లో పెట్టారని చెప్తే మన ఏటునగర్ ఎంఆర్ఓ గారి రిక్వెస్ట్ పెట్టి దానితో సంబంధించి వాళ్ళతో ఎవరైతే పోయారో వాళ్ళతోనే తవ్వించి తీర్చిస్తే
ఆ కుండలో మొత్తం ఈ మనం భజన చేసుకునే బిళ్ళలు ఒకటాను దానికి సంబంధించిన పాత ఇత్తడికి సంబంధించిన చిన్న చిన్న విగ్రహాలు ఒక 14-15 బయటపడ్డాయి ఆ సౌండ్తో. దాంట్లో ఫేక్ గేడ్ ఉందని తెలిసింది. దాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నా దగ్గర ఈ బంగారం ఉంది ఇంత అని చెప్పేసి కొంతమంది పైసలు వసూలు చేస్తున్న సంగతి తెలిసింది. దీని మీద పూర్తి ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళ మీద మనం ఆ సిరంచలో ఎవరు చేశారు, ఎవరింటి దగ్గర చేశారో దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. మనమైతే ప్రజెంట్గా వాళ్ళ నిర్మాణ ముందు ₹1,00,000 కన్నా 6 నెలలు ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే వాటి మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది మీడియా మిత్రులు కూడా అత్యుత్సాహంతో దీన్ని తెలియకుండా వివరాలు లేకుండా అనవసరంగా పెట్టారు. దానికి సంబంధించిన వీళ్ళు కూడా వాళ్ళతో కూడా మాట్లాడితే మేము లేదు సార్ ఇక్కడ ఏదో మమ్మల్ని కావాలని చెప్పించారని చెప్తున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళ మీద ఇస్తే వాళ్ళు కూడా ఏమన్నా ఇస్తే వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఫేక్ న్యూస్ని కూడా పబ్లిక్ కూడా ఎవరు కూడా నమ్మకండి. ఇలాంటి ప్రసిద్ధి జరిగే ప్రసక్తి లేదు. మన ఇంట్లో బంగారం ఉంటే మనం ఎవరికైనా ఇస్తామా? ఇయ్యం కదా. అది ఆలోచన చేసుకొని అది నిజమా వద్దమా అని చెప్పేసి మీకు ఇలాంటి వార్తలు వస్తే ఇమీడియట్ పోలీస్ దృష్టికి తీసుకురండి. దాని మీద పూర్తి వివరణ జరిగి దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది తీసుకోవడం జరుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో దేవాలయ ఈవో కార్యాలయంలో సరస్వతి అంత్యపుష్కరాలు కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక తదితర అంశాలపై రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, R&B, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, విద్యుత్, ఇరిగేషన్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న సరస్వతి అంత్యపుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ముందుగానే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై స్పష్టమైన ప్రణాళికలు, అంచనా నివేదికలు, మార్పులు, చేర్పుల వివరాలను తయారు చేసి త్వరితగతిన సమర్పించాలని సూచించారు. సరస్వతి టెంపుల్ ఎంట్రన్స్ అండ్ అక్షర వ్యాస మండపం. సో సరస్వతి టెంపుల్ మనకు ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, బోటకపు ఎన్కౌంటర్లను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరుతూ ఖమ్మం జిల్లా కేంద్రంలో అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకులు అవనేరి మధు, సిపిఐ జిల్లా నాయకులు మేకల శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా నాయకులు బండారి రమేష్, ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాయకులు మచా విద్యాసాగర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలనే లక్ష్యంతో మావోయిస్టును అతి కిరాతకంగా హత్యలు చేస్తూ పగటికలలు కంటుందని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి బోటకపు ఎన్కౌంటర్ పనులను వెంటనే నిలిపివేయాలని, పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని వారు డిమాండ్ చేశారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపు నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 18వ తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపు వరుసగా ఎన్కౌంటర్లు అనేటువంటి వాటిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అట్లాగే మోడీ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కలిసి మారేడుమిల్లి దగ్గర ఎన్కౌంటర్లని కొనసాగించాయి. ఈ ఎన్కౌంటర్లు నిజమైనటువంటి ఎన్కౌంటర్లు కావు. ఇడ్మాతో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళని బోటకప్పు ఎన్కౌంటర్ చేయటం అనేటువంటిది జరిగింది. తెల్లారి మళ్ళీ తిరిగి శంకరు మరికొంతమందిని టెంక్ శంకర్ని మరికొంతమందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మొన్న జరిగినటువంటి మారేడుమిల్లుకి ఇడ్మా జరిగినటువంటి ఎన్కౌంటర్కి 5 కిలోమీటర్ల దూరంలో ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.